చంద్రిక, హరితలు ఒంటరిగా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉన్నారు. చెల్లి, ఆ దేవుడికి మన మీద కొంచెం కూడా దయలేదంటావా? అమ్మా నాన్న లేని జీవితం, డబ్బులు లేని దౌర్భాగ్యం, ఆకలి బాధలు అన్నీ మనకే ఇచ్చాడు. దేవుడికి అసలు మనం ఉన్నట్టు కనిపిస్తున్నామంటావా? అలా ఎందుకుంటుందక్కా? అందరం ఆయన బిడ్డలమే అయినప్పుడు ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా ఎందుకు చూస్తాడు? మనం ఎంతవరకు భరించగలమని చూస్తున్నాడేమో, లేక ఇలాంటి పరిస్థితులు మనకిచ్చి మనల్ని ఏదైనా ఎదుర్కొనేలాగా తయారు చేస్తున్నాడేమో. దేవుడి ఆలోచన ఎవరికి తెలుసు చెప్పు? అదిగో కనిపిస్తున్నారు కదా మనుషులు, చూడు ఎంత బాగా సంబరాలు చేసుకుంటున్నారో. మనం మాత్రమే అనుకుంటా ఈ ప్రపంచంలో క్రిస్మస్ రోజుల్లో ఏ సంబరం లేకుండా ఇలా బాధపడుతూ ఉండేది. నువ్విలా ఇక్కడే ఉంటే వాళ్ళని చూస్తూ బాధపడుతూనే ఉంటావు. పద, అలా బయటకు ఎక్కడికైనా వెళ్ళొద్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మనుషులే కదా ఉంటారు. మనుషులని చూస్తూ సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండుగ కూడా జరుపుకోలేకపోతే మనమెందుకున్నామో అర్థం కావడం లేదు. మనుషులు లేని చోటికి నిన్ను తీసుకుని వెళ్తాను, పద అని చంద్రికని తీసుకుని హరిత ఊరికి దూరంగా చర్చి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక ఒక శాంటా క్లాస్ వాళ్ల ముందుకి వస్తాడు. ఏమ్మా, అక్కా చెల్లెలిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రిపూట ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తున్నారంటే ఏదైనా అత్యవసరమైన పనైనా ఉండాలి, లేదంటే ఇంట్లో నుంచి పారిపోవటం అయినా అయ్యుండాలి. మీకొచ్చిన కష్టమేమిటో నాకు చెప్పండమ్మా, నేను చూసుకుంటాను. శాంటా తాత, మా జీవితంలో మా కష్టమేంటి అని అడిగిన మొదటి వ్యక్తివి నువ్వే. ఇలా మమ్మల్ని అడిగిన వారెవ్వరూ లేరు. కనీసం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. సరే, మీకేం కావాలో నాకు తెలుసమ్మా. ఇదిగో ఈ బహుమతులన్నీ మీకే అని అనగానే వాళ్ల ముందు చాలా బహుమతులు ప్రత్యక్షమవుతాయి. దాంతోపాటు చాలా డబ్బులు వాళ్ళకిస్తాడు శాంటా. ఇక ఏ చింత లేకుండా హాయిగా బ్రతకండి. ఒక్క నిమిషం, జాగ్రత్తమ్మా అని చెప్పేసి కొంత దూరం వెళ్ళినట్టుగా వెళ్లి మాయమైపోతాడు శాంటా. అక్కా, ఈ గిఫ్ట్స్ అన్నీ మనకోసమేనా? పైగా ఇంత డబ్బు ఒక సంవత్సరం పాటు కూర్చుని తిన్నా తరిగిపోనంత డబ్బు కదా. ఇక మనకి ఏ కష్టం లేదక్కా. ఈ డబ్బులతో ఏదైనా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుని ప్రశాంతంగా బ్రతికేద్దాం. ఏమంటావ్? నువ్వొకటి గమనించావా హరిత? మనం వెళ్తున్న దారిలో మన చుట్టూ ఎక్కడా కనిపించకుండా ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు శాంటా. పైగా మనకు ఈ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత 2 అడుగులు వేయగానే మాయమయ్యాడు. ఏ శాంటా అయినా మనిషే కదా. మనిషికి ఇన్ని శక్తులుండే అవకాశమే లేదు. అంటే నువ్వేమంటున్నావక్కా? నీకింకా అర్థం కాలేదా హరిత? మనకి ఈ బహుమతులు డబ్బులు ఇచ్చింది మనం కొలిచే మన దేవుడే. మన ప్రభువు మన కష్టాలు చూసి మన కోసం వచ్చాడు. అవునక్కా, నువ్వు చెప్తుంటే నాక్కూడా నిజమే అనిపిస్తుంది. కాని దేవుడు మనకి ఇంత డబ్బిచ్చినా మనం అత్యాశకి పోకుండా ఉంటేనే మంచిది. అవునే, నువ్వు చెప్పింది నిజమే. పద, మనం మాత్రమే దేవుడిచ్చిన ఈ బహుమతులన్నీ అనుభవించకుండా దేవుడి ఆశీర్వాదాన్ని ఊరందరికీ పంచుదాం అని చంద్రిక అనగానే అసలు విషయం హరితకి కూడా అర్థమవుతుంది. ఇద్దరూ కలిసి శాంటా వేషంలో వచ్చిన ప్రభువు ఇచ్చిన బహుమతులన్నింటినీ తీసుకుని ఊర్లోకి వెళ్తారు. జనాలందరూ పడుకున్న తర్వాత వాళ్లు కూడా శాంటా క్లాజ్లా వేషాలు వేసుకుని ఒక్కొక్క బహుమతితో పాటు కొంత డబ్బుని కూడా జతచేసి ఊరందరి ఇళ్ల ముందు పెడుతూ ఉంటారు. అలా అర్ధరాత్రి అయ్యేసరికి అందరి ఇళ్ల ముందు దేవుడిచ్చిన బహుమతులని కొంత డబ్బుని పెడతారు. కాని అందరికీ పంచిన తర్వాత వాళ్ల దగ్గర ఒక్క బహుమతి కాని రూపాయి డబ్బు కాని మిగల్లేదు. అక్కా, మనకి వచ్చిన డబ్బంతా అందరికీ పంచేశాం. ఇక నుంచి మన పరిస్థితి ఏంటి? మనకేమైనా కొత్తనా? ఎప్పట్లాగానే ఉందాం. కాకపోతే ఈసారి బాధపడుతూ కాకుండా దేవుడు మన కోసం ఉన్నాడన్న ఆనందంతో ఉండొచ్చు. సరేలే, ఇంటికి పద. ఎవరైనా ఇంత అర్ధరాత్రి మనల్ని చూస్తే అస్సలు బాగోదు. ఎవరూ లేచి మనల్ని చూడకముందే మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పదా అని అనుకుని చకచకా చీకటి దారిలో ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ల ఇంటి లోపల ఒక ముసలావిడ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అవ్వా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంత రాత్రిపూట మా ఇంట్లో నీకేంటి పని? ఉదయం నుంచి ఊరందరూ ఎంతో సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ కనిపించారు.
ఒకరికి ఒకరు బహుమతులు పంచుకుంటూ రేపు జరగబోయే క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాని ఎంత చూసినా ఎటు చూసినా ఎక్కడా కూడా మీరు కనిపించలేదు. అందుకే మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను. కాని మీరు నేరుగా ఆ ప్రభువుతోనే మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చిన బహుమతులు తీసుకున్నారు. అవును, మేము ఆ శాంటాని ప్రభువు అనే అనుకున్నాం. కాని ఆయనెందుకు అలా మారువేషంలో వచ్చాడు? నేరుగా వచ్చి ఉంటే ఎంతో సంతోషించేవాళ్లం కదా. ఇప్పుడు ఆయన నీకిచ్చింది కూడా సంతోషమే కదా. ఆయన మీ మీద ఎంత నమ్మకం లేకపోతే మీ ముందుకొస్తాడు, అన్ని బహుమతులు డబ్బు ఇస్తాడు? చెప్పండి. నిజమే అవ్వా, దేవుడికి నిజంగా మా మీద కృప ఉంది. అందుకే మా ముందుకొచ్చాడు. ఇన్ని రోజులు దేవుడసలు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా లేదా అని అనుకున్నాం. కాని ఆయనే నేరుగా మా కోసం వచ్చాడంటే ఎంతో సంతోషంగా ఉంది. మీరు మాత్రం ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆయన మన కోసం ఎన్నో పంచిపెట్టినట్టుగా మీరు ఊరందరి కోసం మీ బహుమతులన్నీ పంచిపెట్టారు కదా. పైగా ఒక్క పైసా కూడా మీ దగ్గర ఉంచుకోలేదు. ఇందుకు కదా ఆయన మిమ్మల్ని ప్రేమించేది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పడుకోండి. ఆ దేవుడు మీ వెంటనే ఉన్నాడు. అంతా మంచి జరుగుతుంది. ఆమెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది ముసలమ్మ. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకుని పడుకుంటారు చంద్రిక, హరితలు. ఉదయాన్నే వాళ్లు నిద్రపోతూ ఉండగానే శాంతమ్మ వచ్చి ఇంటి తలుపు తడుతూ ఉంటుంది. హరిత వెళ్లి తలుపు తీస్తుంది. శాంతక్క, నువ్వేంటి ఇంత పొద్దునే మా ఇంటి ముందు? పొద్దున్నేనా? పండగ రోజు ఇంత పొద్దెక్కేదాకా పడుకుని పొద్దున్నే లేపాను అంటావా? తొందరగా లేచి తయారవ్వండి. చర్చికి వెళ్ళాలి కదా. క్రిస్మస్ రోజున చర్చికి వెళ్లి ప్రభువుని ప్రార్థించుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు కదా. సాయంత్రం ఊరందరం కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలి కదా. పదండి పదండి. ఊరందరూ మీకోసం చర్చి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఊరందరూ మాకోసం ఎదురు చూస్తున్నారా? అసలు మేము ఒకరు ఉన్నామని ఊరందరికీ తెలుసా అక్కా? పండగ పూట ఏంటా మాటలు? త్వరగా రెడీ అయ్యండి చర్చి దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతుంది శాంతమ్మ. అక్కా చెల్లెళ్ళకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. శాంతమ్మ చెప్పినట్టుగానే రెడీ అయ్యి చర్చి దగ్గరికి వెళ్లారు. అక్కడ అందరూ చంద్రికా, హరితని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. వాళ్లతో ప్రేమగా మాట్లాడుతూ ఉండడం చూసి అక్కా చెల్లెళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి చర్చిలో ఉన్నవాళ్లు రాత్రి హరిత, చంద్రిక పెట్టిన గిఫ్ట్ బాక్సులని దేవుడి ముందు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు మీతో ఎందుకింత మర్యాదగా నడుచుకుంటున్నారని మీకు అర్థం కావడం లేదు కదా. నేను చెప్తాను, పక్కకు రండి అని వాళ్ళిద్దరినీ పక్కకి తీసుకుని వెళ్తుంది ముసలవ్వ. మీరు మీకు ఆ భగవంతుడిచ్చిన బహుమతులన్నింటినీ ప్రజలందరికీ పంచారు. ప్రజల మీద ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మనం ప్రజలకి మంచి చేస్తే మనకి మంచి చేయకుండా ఉంటాడా? అందుకే వాళ్లకి ఒక ఆలోచన వచ్చేలా చేశాడు. ఏంటా ఆలోచన? ఆ బహుమతులన్నీ దేవుడే వాళ్లకి శాంటాక్లాజ్లా వచ్చి ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు. అలా అంటే మాకు ఏ బహుమతి లేదు కదా. అదే కదా చెప్తున్నాను. వాళ్లందరికీ బహుమతులిచ్చి మీకు ఇవ్వలేదంటే దేవుడు నేరుగా మీతోనే ఉన్నాడని నమ్ముతున్నారు. నిజానికి జరిగింది కూడా అదే అనుకో. కాని అది వాళ్లకు తెలీదు కదా. దేవుడికి మీరు ప్రియమైన బిడ్డలని, దేవుడు మీతోనే ఉన్నాడని నమ్మి మీతో ప్రేమగా నడుచుకుంటున్నారు. మీరు కూడా ఈ ప్రజలని అంతే ప్రేమగా చూసుకోండమ్మా. తప్పకుండా అవ్వా. మాకు ఎంత చేతనైతే అంత ప్రేమగా అందరికీ సహాయం చేస్తూనే ఉంటాం. సంతోషం తల్లి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అంతా దేవుడి లీలా అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అందరి ప్రార్థనలు పూర్తయిన తర్వాత ప్రజలందరూ చంద్రిక, హరితలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అందరి ఇళ్లకి తీసుకుని వెళ్లి కొసిరి కొసిరి అన్నం పెడుతూ ఉంటారు. సాయంత్రం ఊరంతా కలిసి ఎంతో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. అలా ఊరిలో అందరూ హరిత, చంద్రికలని ఎంతో ప్రేమగా సొంత బిడ్డల్లా చూసుకోవటం మొదలు పెడతారు. ప్రభువు వాళ్లపై చూపించిన ప్రేమకి, వాళ్లకి ఇంతమంది ప్రేమని బహుమతిగా ఇచ్చినందుకు చంద్రిక, హరిత ఎంతో సంతోషిస్తారు.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేమెప్పుడూ కష్టపడుతూనే ఉంటాం. మీ వంతుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ వాళ్ళకి మా వీడియోని షేర్ చేయండి.